శివంగి. ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఇడుసు బాల్ ఇడుసు అనే ఆట. సో ఇది ఎలా ఆడాలి అంటే టీం వర్క్ అన్నమాట. ఇద్దరు కలిసి ఆడాలి, ఇద్దరికి పాయింట్స్ వస్తాయి. సో మేము 15 బాల్ ఇస్తాం. 15 బాల్లో మీరు ఒక్కొక్క బాల్ వేయాలి, బయట వెళ్లకుండా ఆ బుట్లో పడాలి. సో 15 బాల్స్ లో ఎన్ని బాల్స్ బుట్లో పడితే అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, సో మరి ఇడుసు బాల్ ఇడుసు ఆట ఆడడానికి ముందు సంధ్య గారు అనిత గారు రెడీగా ఉన్నారు. ఒకళ్ళు పట్టుకోవాలి, ఒకళ్ళు బాల్ వేయాలి. సో ఎన్ని పాయింట్లు వచ్చినా ఇద్దరు కలిపిది. సంధ్య గారు కూర్చున్నారు, అనిత గారు వేస్తున్నారు. సో రెడీ, 3, 2, 1 గో. వావ్ సూపర్. వేయండి 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 వేయండి. అరే రే, జాగ్రత్త 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 ఆడి. అరే అక్కడ దాకా వెళ్ళిందమ్మా. అది కదే. పొట్టే లాగేసిలా ఉందమ్మో. వాక్కో లాగే మొత్తం. ఎన్ని బాల్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సంధ్య గారు అనిత గారు కలిసి సాధించారు 8 బాల్ వేసి 8 పాయింట్లు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం ఇడుసు బాల్ ఇడుసు అనే ఆట. మరి నెక్స్ట్ టీం కూడా వచ్చారు, సుచిత్ర అండ్ ప్రశాంతి. సో మరి 8 పాయింట్లు దాడతారో లేదో ఇప్పుడు చూద్దాం. ఓకే, రెడీ, 3, 2, 1 గో. జాగ్రత్త, పాయింట్ వచ్చింది. ఓ అక్కడ దాకా కొంచెం డౌన్ చేయొచ్చు. అదే 15 బాల్ ఉన్నాయి. మీరు 14, 13, 12 ఎన్ని పాయింట్లైనా సాధించవచ్చు. అదే లెక్క. ఎస్సే ఇడ్సో ఇడ్సో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 పాయింట్స్. ఆల్ రైట్, ప్రశాంతి అండ్ సుచిత్ర గారు కలిసి సాధించారు 9 బాల్స్ వేసి 9 పాయింట్స్. ఆల్ రైట్, ఇడ్సు బాల్ ఇడ్సు గేమ్ ఆడడానికి నెక్స్ట్ మన ముందుకు వచ్చారు స్వప్న అండ్ జయలక్ష్మి. సో రెడీగా ఉన్నారా? బాల్ తీసుకోండి. 3, 2, 1 గో. అదే స్వప్న గారు తిప్పుతున్నారమ్మా. ఓహో పాస్ పాస్. ఓ చక్కగా వెళ్ళడానికి టిట్టి తిప్పింది. గుడ్ గుడ్ గుడ్. కింద పడిపోతుంది. ఒకే ఒక బాల్ మిస్ అయింది. మనకొచ్చాయి 14 పాయింట్లు, 14 పాయింట్స్. మీరు అత్తయ్య గారు మీ కోళ్ళు అక్క చెల్లెలా ఉన్నారు. అత్తయ్య గారు బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా. మీరు చేయాలి కదా, సమాజాన్ని బట్టి మనం కూడా మారాలి. సమాజాన్ని బట్టి కూడా మనం కూడా మారాలి కదా. అత్తయ్య గారు ఇప్పుడు మావయ్య గారికి ఐడెంటిటీ ఒకటి పెట్టమంటే పెళ్లి అయినట్టు ఇందాక మా వాళ్ళు చెప్పారు కదా, మీరు చెప్పండి ఏదైనా. బాగుండదులే సార్ మీకు చేస్తే. పర్లేదు చెప్పండి, ఏం చేద్దాం పెళ్ళైన వాళ్ళకి. రియల్ గా అయినా చెప్తున్నా, మాకు ఉండాల్సింది మాకుంది, మీకు ఉండాల్సింది మీకుంది. వాళ్ళకి ఏం పెడదాం చెప్ప.
ఏం పెట్టాలంటే నేనైతే ఏం చెప్పలేకపోతున్నా సార్ ఈ విషయం మాత్రం. కోడలు గారికి ఏమో చెప్పొద్దు. చెవులకి కమ్మలు పెట్టాలి. ఆ? చెవులకి కమ్మలు పెట్టాలి. ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అచ్చా, చెవులకి పెద్ద పెద్ద కమ్మలు పెట్టాలి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. మాకు కావాలి అంటే మాకు అది కావాలి కదా, వాళ్ళకి పెడితేనే కదా మాకు తెలిసేది. బావగారు ఒకసారి ఊహించుకో, ఆయన కమ్మలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టుకొని నిన్న ఆను. ఏం పేరు బావ పేరు? రాజశేఖర్. ఎలా ఉంటారు రాజశేఖర్ గారు కమ్మలు పెట్టుకుంటే? ఒకసారి అలా చిత్రం వేసుకో. బాగుంటుంది. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? ఓకే, 14 పాయింట్లు. కూర్చోండి. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడాము ఇడుసు బాల్ ఇడుసు. అందరికంటే ఎక్కువగా 14 పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు జయలక్ష్మి గారు అండ్ స్వప్న గారు. 9 పాయింట్లు సాధించి రన్నర్స్ గా నిలిచారు ప్రశాంతి అండ్ సుచిత్ర. అత్తయ్య గారు కంగ్రాచులేషన్, కోడలు గారు కంగ్రాట్, ప్రశాంత్ గారు సుచిత్ర గారు కంగ్రాచులేషన్. ఆల్ రైట్, గేమ్ లో వీళ్ళు విన్ అయినా ఇందాక నుంచి తెగ ఆలోచించేస్తున్నారు సుచిత్ర గారు. సో పెళ్ళైన హస్బెండ్స్ కి ఏం పెట్టాలి నేను చెప్తాను అంటున్నారు. రండి. లేడీస్ కి ఐడెంటిటీ మంగళసూత్రం లాగే జెంట్స్ కి ఒక ఐడెంటిటీ పెట్టమంటే ఏం పెట్టాలి? మగవాళ్ళందరికీ స్పెడ్స్ అంటే చాలా ఇష్టం కదండి. కలజోడా? అమ్మ ఏ గుండు చేపిస్తుందేమో అని నా భయం వేసింది. బాబోయ్, గుండు చేసి నామాలు పెట్టండి అంటదేమో అనుకున్నా. కలజోడు పెట్టాలి. కళ్ళజోడు పెట్టాలి, అది కూడా స్పెషల్ కలర్ ఉండాలి, స్పెషల్ గా ఉండాలి, చీప్ అండ్ బెస్ట్ లో మంచిగా ఉండాలన్నమాట ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి. ఓకే, సూపర్. అలా జరిగిందండి. చూడప్ప సిద్ధప్ప, ఒక మంచి మాట చెప్తా. అవసరమైతే ఇప్పుడు వాడుకోండి, కావాలి అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోండి. సో ఎన్ని ఉన్నా వాల్యూ గోల్డ్ సింహం లాంటిది.